హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో హామీ అమలు. ఏపీలో 10,000 ఇస్తూ జీవో జారీ. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా మరో హామీని అమలు చేయడం ప్రారంభించింది. అధికారంలోకి వచ్చిన 2 నెలలు కావస్తున్న నేపథ్యంలో హామీల అమలుపై అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. సో ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరో హామీని అమలు ప్రారంభించింది. రాష్ట్రంలో ప్రైవేటు దేవాలయాల్లో దీపం నైవేద్యాలకు గాను 10,000 రూపాయలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. చంద్రబాబు మరో హామీ అమలు చేశారంటూ ఈ మేరకు ఎక్స్ వేదికగా టీడీపీ ట్వీట్ చేసింది. నిధులు లేక ధూపం నైవేద్యాలకు నోచుకొని 6,000 ప్రైవేటు దేవాలయాలకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 5,000 చొప్పున ఇస్తూ వచ్చారు. అయితే ఈ మొత్తాన్ని 10,000కు పెంచుతామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వం ఏర్పడిన 2 నెలల్లోపు ఈ మొత్తాన్ని 10,000కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం నిర్ణయం పట్ల అర్చకులు, బ్రాహ్మణ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రైవేట్ దేవాలయాల్లో దీప నైవేద్యాలకు 10,000 ఇవ్వడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాగలం పాదయాత్రలో ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారని అర్చకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు పలు హామీలను అమలు చేసింది. మెగా డిఎస్సి ప్రకటనతో పాటుగా ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రత పెన్షన్లు 4,000 రూపాయలకు పెంచింది. ఇక ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తోంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం స్కిల్ సక్సెస్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లను కూడా ప్రారంభించనున్నారు. 33 మున్సిపాలిటీలలో 100 అన్నా క్యాంటీన్లను ఆగస్టు 15వ తేదీన ప్రారంభించనున్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా ₹5కే భోజనం అందించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు మహిళల కోసం త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణ హామీని కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనిపై అయితే అంచనాలను తెప్పించుకున్న ప్రభుత్వం ప్రతి నెల 250 కోట్ల వరకు కూడా ఖర్చు అవుతుందని లెక్కలు వేస్తుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణ హామీ నెరవేరుస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇప్పటికే పలుసార్లు అయితే స్పష్టం చేశారు.